నేనే చేస్తున్న అహంకారం ఎవరికైతే ఉన్నదో, ఎవరికైతే గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారో, భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి శక్తినివ్వరు. ఒకవేళ శక్తిని ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళేమనుకుంటారంటే నేనే చేశానని ఒక గుర్తింపు లేపోతే దాని ఆ ఫీలింగ్‌లో ఉంటారు కాబట్టి, దీని విధంగా వాళ్ళు ఇంకా భక్తిలో అధమ స్థాయికి వెళ్ళిపోతారు కాబట్టి, అలాంటి వ్యక్తులకి భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో తన శక్తినివ్వరు. వారు కూడా ఎక్కువ మందిలో మార్పు తీసుకురాలేరు. ఎవరైతే బోధకుడు. వాళ్ళ సమాజంలో మార్పులు తీసుకురారు. అలా కాలక్షేపం జరుగుతుంటది. ఇంకా గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ భక్తులు కాలేరు. కృష్ణ చైతన్యంలో ఉన్నతమైన భక్తులంటే ఎవరంటే, కృష్ణ నువ్వే చేస్తున్నావు. నేను నీ యొక్క దాసుడిని. నాకేం శక్తి లేదు. నీ శక్తితో నేను చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా అంగీకరించాలనమాట. గడ్డిపోచకుండా తక్కువ వ్యక్తికి మాత్రమే భగవంతుడు, ఆ శ్రీహరి, ఆ శ్రీకృష్ణ భగవానుడు తన శక్తినన్నిటినిచ్చి ఆ యొక్క భక్తులతో తన కార్యాన్ని నిర్వర్తించుకుంటారు.